బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం చేసినటువంటి ఒక మాజీ బీజేపీ ఎమ్మెల్యే గారు ఇవాళ రాహుల్ గాంధీ నాలుక కోసుకొని తెచ్చిన వాళ్లకు రివార్డు ప్రకటించినవు. ఇవాళ మా కాంగ్రెస్ శ్రేణులన్నీ కలిస్తే నీది ఒక చిట్కనేల కింద గొరగావు. నువ్వు ఇవాళ ఒక గుండాయిజాన్ని పెంపొందించినట్టు ఇవాళ పిలుపునిచ్చినావు. మా ఏసీ ఆదేశాల మేరకు మేమందరం మండల్ పార్టీ టౌన్ కమిటీ అంతా కలిసి ఇక్కడ దిష్టి బొమ్మను దహనం చేసి నీ అంతు కూడా చూస్తాం. నువ్వు క్షమాపణ చెప్పకుంటే మొత్తం గల్లీ గల్లీ నుంచి కూడా నిన్ను క్షమాపణ చెప్పే వరకు కూడా మేము వదిలిపెట్టాం. బిడ్డ బీజేపీ గుండాలారా జాగ్రత్త. మీరేమో రాహుల్ గాంధీ ఏమో అనుకుంటున్నారు, జోడో యాత్రలో ఆయన దమ్మేందా చూపించిండ్రు. మీరు జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు వాగ్దానాలు చేస్తా ఉన్నారు. మీరు ఇప్పటికైనా తక్షణమే క్షమాపణ చెప్పి మీరు ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పు దానిని మేము మహిళా కాంగ్రెస్ తరఫున కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. వారు ఈ మాటను వెనక్కి తీసుకొని మరి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల మా మహిళా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పులతో బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మేరకు జనగాం జిల్లా అధ్యక్షుడు కుమ్మర్ ప్రతాప్ రెడ్డి పెద్దల ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జనగామ చౌరస్తాలో కన్వెన్షన్కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన తప్పుడు సంకేతాల మేరకు వాళ్ళ దిశకున్నాం ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకసారి ఇటువంటి ఏమైనా మాట్లాడితే మాత్రం ఇప్పటికి కూడా మేము కానీ మహిళలు కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున సరైన బుద్ధి చెప్పవలసి వస్తుంది. అది వాక్యాలు కూడా ఇంకా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా మీడియాకు గెలవనండి. జిల్లా గురించి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జనగామ జిల్లాలో మేము కుమ్మూరు ప్రతాప్ రెడ్డికి జిల్లా కలెక్టర్కు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని మేమందరం కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, నిన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విలీన కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి సరే, ఒక అభిప్రాయం ఒక పార్టీకి అనేక అంశాలు ఉంటాయి, కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఒక స్వతంత్ర పోరాటం. ఒక భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ ముక్తి కోసం జరిగినటువంటి ఒక పోరాటం. ఈ స్వతంత్ర సమరయోధులను చాలా సంవత్సరాలుగా చూసుకుంటే ప్రభుత్వం లేకుంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలను సన్మానించడమో లేకుంటే గౌరవించడమో ఆ పద్ధతిలో కలెక్టర్ గారు కానీ లేకుంటే మంత్రి గారు కానీ ఎవరున్నా కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చినాయి గత అనేక సంవత్సరాలుగా. కానీ ఈ సంవత్సరం మన జనగామ జిల్లా నుంచే సాయుధ పోరాటం అనేక మంది త్యాగమూర్తులు అన్నటువంటిది ఆల్రెడీ ఇక్కడ జనగామ జిల్లాలో సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నటువంటి ఒక దర్జా నాయక్ ఇప్పటికి బతుకున్నాడు. 106 సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా సాయుధ పోరాట వారోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ అవకాశం ఆయన ఇక్కడ వచ్చే అవకాశం లేదు, అక్కడికైనా వెళ్ళి గౌరవించి సత్కారం చేసినటువంటి బాధ్యత అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నతమైన ఉద్యోగం ఉన్నటువంటి ఒక జిల్లా పాలనాధికారి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా అనేక మంది సమరయోధుల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళని అవకాశం ఉన్న మేరకు పిలిచి వాళ్ళని గౌరవించాలి. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన ఏంది, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నదా, లేకుంటే నియంతృత్వం వైపు వెళ్తున్నదా, లేకుంటే ఇంకా ఏం చేస్తున్నాం? ఇంత ఆధునిక ప్రజాస్వామ్యం ఆధునిక సమాజం అనేది కలెక్టర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఎవరి అధికారుల మీద కానీ లేకుంటే ఎవరి మీద కోపం లేదు, కానీ ఉన్న వ్యవస్థను నీకు ఒక అధికారం ఇచ్చింది భారత గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే భారత ప్రజాస్వామ్యం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు. దాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఉందాగా నువ్వు వివరించిన తీరు బాగలేదు, మీరు వివరించిన తీరు బాగలేదు. అందుకోసం మేము ఏర్పడాల్సింది ఏంటంటే సాయుధ పోరాట
ప్రజాపాలన కార్యక్రమంలో సాయుధ పోరాటాన్ని పురస్కరించుకొని చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలను ఇప్పుడు ఏ పదవి లేనటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇది అధికార పార్టీకి నాయకుడు కాబట్టి నువ్వు స్టేజ్ మీద కూర్చున్నావు. మీరు మరి మిగతా ప్రతిపక్ష పార్టీలో జాతీయ పార్టీలు ఉన్నాయి, ఆ పోరాటంలో త్యాగం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళని పిలిచి మీరు అవకాశం ఇవ్వచ్చు కదా, అటువంటిది ఎందుకు ఇవ్వలేదు? అందుకోసమే ఇటువంటి పనులు ఏవైతున్నాయో, ఇటువంటి పద్ధతులు ఏవైతున్నాయో జనగామ జిల్లాలో ఒక ప్రజాపాలన లేకుంటే ఒక ప్రభుత్వ పాలన ఇక్కడ జరగట్లేదు. అధికారులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులైనా మీ పని మీరు చేసుకుంటా పోండి. అధికార పార్టీ అనేది వస్తుంది పోతుంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకే పార్టీ అధికారంలోకి వస్తాం. కానీ మీరు మాత్రం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాల్లో ఉంటారు కాబట్టి మీ విధులు మీరు నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీ ఏం చెప్తే అది చేసేటువంటి పద్ధతి సరైనది కాదు. అందుకోసం కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి కూడా మేము ఇప్పుడు చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసాం. ఓడిన వాళ్ళు గెలిచిన ఒకరే గెలుస్తారు. కానీ గతంలో ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి మీరు ఈరోజు ఏ హోదాతో మీరు అట్లా అధికారంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కార్యక్రమం, మీరు ఓడిపోయారు, ప్రజల అవకాశం ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమాలు ప్రజల ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప అధికార నయమాన్ని గురి చేసే పద్ధతి, అక్కడ ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతి అక్కడ జరుగుతుంది. అది మంచి పద్ధతి. రాజ్యాంగ పరంగా మీకు ఏదైనా పదవి ఉంటే మీరు అఫీషియల్గా స్టేజ్ మీద పోవడం కానీ ఇక్కడ పోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం లేనప్పుడు ఏ విధంగా వినియోగించుకోవాలో మీరు ఆలోచించాలి తప్ప ఏ పదవి లేకుండా అధికార పార్టీని అనిపోయి స్టేజ్ వినియోగించుకుంటే అధికారులకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది అని లేదు. అన్ని పార్టీలను పిలిస్తే అటువంటి ఇబ్బందులు ఏముండదు. మేము ఏమంటున్నామంటే నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను అగౌరవపరిచిర్రు, అవమానపరిచిర్రు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా అధికార యంత్రికంగా ఉన్నటువంటి వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిన సీపీఎంగా డిమాండ్ చేయదలుచుకున్నాం. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగదు. మీరు ప్రజాపాలన జిల్లా అధికారిగా జిల్లా అభివృద్ధి పనుల మీద అటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి తప్ప అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారో చేసేటువంటి కార్యక్రమం దయచేసి ఉండొద్దని మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి కార్యక్రమాలు అటువంటి విషయాలు జిల్లాలో ఉండవు. ఎందుకంటే జనగామ జిల్లా అంటే ప్రశ్నించేటువంటి జిల్లా, మట్టి మనసును తట్టి లేపినటువంటి జిల్లా, అనేక మందిని సాయుధులుగా మార్చినటువంటి జిల్లా, ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి జిల్లా. అందుకోసమే అన్ని విషయాల్లో ప్రజాస్వామ్యయుతంగానే మరి రాజ్యాంగం ప్రకారమే మరి జిల్లా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, లేకుంటే మరి ప్రతాప్ రెడ్డి గారు కానీ రాజ్యాంగేతర శక్తిగా వివరించొద్దని సిపిఎంగా చెప్పదలుచుకున్నాం.